హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్. ఈరోజు మనం 9th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు వారు కనుక్కున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటివి చదువుకోబోతున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అదేవిధంగా మన వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్ని స్టార్ట్ చేద్దాం. కణం నిర్మాణం మరియు విధులు అనేటటువంటి లెసన్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మొదటిగా రాబర్ట్ బ్రౌన్. ఇతను 1831 సంవత్సరంలో కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. అదేవిధంగా స్లీడన్, ఇతను కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా కొత్త కణాలు అనేవి కేంద్రకం నుండి ఉద్భవిస్తాయని మరియు కేంద్రకాన్ని సైటోబ్లాస్టు అంటారని ఊహించడం జరిగింది. స్లీడన్ అనే శాస్త్రవేత్త కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. కొత్త కణాలు అనేవి కేంద్రకం నుంచి ఏర్పడతాయని తెలియజేయడం. అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇతను కేంద్రకాన్ని సైటోబ్లాస్టులు అని పిలవడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సైంటిస్ట్ కామిల్లో గాల్జీ. ఇతను 1898 సంవత్సరంలో గాల్జీ సంక్లిష్టాన్ని అంటే గాల్జీ కాంప్లెక్స్ని సంయుక్త సూక్ష్మదర్శినిలో పరిశీలించడం జరిగింది లేదా కనుగొనడం జరిగింది. కాబట్టి గాల్జీ సంక్లిష్టాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే కామిల్లో గాల్జీ. ఎప్పుడంటే 1898 సంవత్సరంలో. నెక్స్ట్ మాథియస్ జాకబ్ స్లీడన్ మరియు థియోడర్ స్వాన్. వీరిద్దరూ కలిసి 1838-39 సంవత్సరంలో వీరిద్దరూ కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా కొత్త కణాలు అనేవి ఎలా ఏర్పడతాయని మాత్రము వీరు వివరించలేకపోయారు. అంటే వీరు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటికీ కొత్త కణాలు అనేవి ఎలా ఏర్పడతాయనేటువంటి విషయాన్ని తెలియజేయలేదు. అంటే కేవలం వీరు అన్ని జీవులు కణాలతో నిర్మితమవుతాయని మాత్రమే తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి రుడాల్ఫ్ విర్కో. ఇతను 1855 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా కణాలు విభజన చెంది కొత్త కణాలు పాత కణాల నుండి ఏర్పడతాయని వివరించడం జరిగింది. అంటే రుడాల్ఫ్ విర్కో అనేటటువంటి శాస్త్రవేత్త కొత్త కణాలు అనేవి పాత కణాల యొక్క విభజన చెందడం వల్ల ఏర్పడతాయని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వృక్ష కణజాలాలు అనేటటువంటి లెసన్లో నుంచి నెహిమియాగ్రు అనేటటువంటి శాస్త్రవేత్త. ఇతను 1664 సంవత్సరంలో మొక్కల అంతర్నిర్మాణం పైన అధ్యయనం చేయడం జరిగింది. అదేవిధంగా మొక్కలలోని ప్రతి భాగం కూడా 2 రకాల విభాగాలను కలిగి ఉంటుందని తెలియజేయడం జరిగింది. అంటే మొక్కలో ప్రతి భాగంలో కూడా 2 భాగాలు అనేవి ఉంటాయని తెలియజేయడం జరిగింది. దాంట్లో దవ్వాని మరొకటి వల్కలమని అనడం జరిగింది. అయితే ఈ దవ్వ భాగానికే ఇతను మృదు కణజాలం అని పేరు పెట్టడం జరిగింది. ఇతను 1682 సంవత్సరంలో అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటి గ్రంథాన్ని ఇతను ప్రచురించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అనాటమీ ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటి గ్రంథాన్ని నెహిమియాగ్రు అనేటటువంటి శాస్త్రవేత్త ప్రచురించడం జరిగింది. ఎప్పుడంటే 1682 సంవత్సరంలో. ఇతను దవ్వ భాగానికి మృదు కణజాలం అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ జంతు కణజాలాలు. ఈ పాఠంలో కేవలం ఒకే ఒక్క సైంటిస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. అతనే కార్ల్ ల్యాండ్ స్టీనర్. ఇతను జర్మనీ దేశానికి చెందినటువంటి డాక్టర్. ఇతను రక్త వర్గాలను కనుగొనడం జరిగింది. ఆ రక్త వర్గాలనే ఏ, బి, ఏబి, ఓ అని 4 రకాలుగా విభజించడం జరిగింది. ఇక్కడ రక్త వర్గాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టీనర్ 4 రక్త వర్గాలుగా విభజించడం జరిగింది. నెక్స్ట్ ప్లాస్మా పొర గుండా పదార్థాల రవాణా. ఇందులో థామస్ గ్రహం. ఇతను స్కాట్లాండ్కు చెందినటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త. ఇతను వాయువుల వ్యాపనం పైన అధ్యయనం చేయడం జరిగింది. అంటే
మాధ్యమంలో కరిగే పదార్థాలు కరగని పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని గ్రహం కనుగొనడం జరిగింది. అంటే ఏదైనా ఒక పదార్థంలో కరిగేటటువంటి పదార్థాలనేవి కరగనటువంటి పదార్థాల కంటే వేగంగా వ్యాపనం చెందుతాయని తెలియజేయడం జరిగింది. దీనినే ఇతను వాయువుల వ్యాపన నియమం అని తెలియజేయడం జరిగింది. దీన్నే గ్రహం వాయువుల వ్యాపన నియమం అని కూడా అనడం జరిగింది. థామస్ గ్రహం అనేటటువంటి శాస్త్రవేత్త స్కాట్లాండ్కు చెందినటువంటి భౌతిక రసాయన శాస్త్రవేత్త. ఇతను వాయువుల వ్యాపన నియమాన్ని ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ సైంటిస్ట్ డాక్టర్ విలియం కాఫ్. ఇతను డచ్ దేశానికి చెందినటువంటి వైద్యుడు. ఇతను 1947వ సంవత్సరంలో డయాలైసిస్ అనేటటువంటి యంత్రాన్ని కనుగొనడం జరిగింది. డయాలసిస్ యంత్రాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ విలియం కాఫ్ 1947లో. అదేవిధంగా మనం ఇక్కడ డయాలసిస్ అనేది మూత్రపిండాలు పాడైనటువంటి వ్యాధిగ్రస్తులకి రక్త శుద్ధి చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నెక్స్ట్ జీవులలో వైవిధ్యం. దీంట్లో మొదటగా ఉన్నటువంటి శాస్త్రవేత్త చార్లెస్ డార్విన్. ఇతను 1859వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా జాతుల పుట్టుక, దీన్ని ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అని కూడా పిలుస్తారు, అనేటటువంటి గ్రంథంలో జీవుల పరిణామం గురించి పేర్కొనడం జరిగింది. ఇతనే డార్వినిజం జీవ పరిణామ సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. మనకు ఆల్రెడీ 10వ తరగతిలో ఇతని గురించి చాలా టాపిక్ ఇవ్వడం జరిగింది. ఇతను 1859వ సంవత్సరంలో జాతుల పుట్టుక అనేటటువంటి గ్రంథంలో జీవుల పరిణామం, అంటే జీవులు ఏ విధంగా పరిణామం చెందుతాయి, ఉద్భవిస్తాయి కావచ్చు, మార్పులు చెందుతాయి అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ శాస్త్రవేత్త చరకుడు సుశ్రుతుడు. వీరిద్దరూ మొక్కలను వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసుకుని వర్గీకరించడం జరిగింది. అంటే ఏ మొక్కలు ఎందుకోసం ఉపయోగపడతాయి, వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటి అనేటటువంటి విషయం ఆధారంగా మొక్కలను వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త, మన భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్తలుగా చెప్పచ్చు. తర్వాత పరాశరుడు. ఇతను వృక్షాయుర్వేదం అనేటటువంటి పుస్తకంలో నేలపై పెరిగేటటువంటి మొక్కలకు సంబంధించి వర్గీకరణ అనే అంశాన్ని పొందుపరచడం జరిగింది. దాదాపుగా ఈ వృక్షాయుర్వేదం అనేటటువంటి పుస్తకంలో మొక్కల వర్గీకరణకు సంబంధించినటువంటి విషయాలను పొందుపరచడం జరిగింది. అదేవిధంగా పుష్పాలను ఆధారంగా చేసుకొని ఈయన ఈ వర్గీకరణం చేయడం జరిగింది. అంటే ఇతను ఈ వృక్షాయుర్వేద అనేటటువంటి పుస్తకంలో మొక్కలకు సంబంధించిన వర్గీకరణ విషయాలను పొందుపరచడం జరిగింది. ఆ వర్గీకరణ అనేది ఇక్కడ అతను పుష్పాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించడం జరిగింది. నెక్స్ట్ కెరోలస్ వాన్ లిన్నెయస్. ఇతను 1735వ సంవత్సరంలో జీవులను 2 రాజ్యాల వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది. అంటే మొత్తం జీవులను 2 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. అందులో ఒక రాజ్యం పేరు వెజిటబిలియా అంటే మొక్కలు, రెండోది ఎనిమేలియా అంటే జంతువులు. అంటే జీవులని 2 రాజ్యాలుగా వర్గీకరించినటువంటి శాస్త్రవేత్త కెరోలస్ వాన్ లిన్నెయస్. అదేవిధంగా ఇతను 1758వ సంవత్సరంలో ద్వినామీకరణ విధానాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. అంటే ప్రతి జీవికి ఒక శాస్త్రీయబద్ధమైనటువంటి పేరు అనేది పెట్టడం జరిగింది. దాన్నే నామీకరణం అంటారు. ఆ నామీకరణంలో 2 పేర్లు ఉంటాయి, ఒకటి జాతి మరొకటి ప్రజాతిగా ఉంటుంది. దాన్నే ద్వినామీకరణం అని అంటారు. ఈ ద్వినామీకరణ విధానాన్ని ప్రతిపాదించింది కెరోలస్ వాన్ లిన్నెయస్. ఎప్పుడంటే 1758లో. అదేవిధంగా 2 రాజ్యాల వర్గీకరణను కూడా ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత ఎర్నెస్ట్ హెక్కెల్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఇతను 1866వ సంవత్సరంలో 3 రాజ్యాల వర్గీకరణ విధానాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇక్కడ లిన్నెయస్ కెరోలస్ వాన్ లిన్నెయస్ 2 రాజ్యాల వర్గీకరణ, ఎర్నెస్ట్ హెక్కిల్ 3 రాజ్యాల వర్గీకరణ. దీనిలో ఇతడు ఒకటి ప్రొటిస్టా, రెండవది ప్లాంటే, మూడవది అనిమేలియా. అంటే ఇక్కడ కెరోలస్ వాన్ లిన్నెయస్ కనుక్కున్న దానికి, అంటే ప్రతిపాదించినటువంటి 2 రాజ్యాల వర్గీకరణకి అదనంగా మరొక రాజ్యాన్ని ప్రతిపాదించడం జరిగింది, అదే ప్రొటిస్టా.
రెండవది ఇక ప్లాంటే అనిమేలే, ఇవి యథావిధిగా ఉండడం జరిగింది. తర్వాత శాస్త్రవేత్త చాటన్, ఇతను 1925వ సంవత్సరంలో జీవులను 2 రాజ్యాల వర్గీకరణ విధానంగా ప్రతిపాదించడం జరిగింది. దానిలో ఒకటేమో కేంద్రక పూర్వ జీవులు, అంటే నిజ కేంద్రకం లేనటువంటి జీవులు, మరియు నిజ కేంద్రక జీవులు, అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉన్నటువంటి జీవులను నిజ కేంద్రక జీవులు అంటారు. కేంద్రక త్వచం లేనటువంటి జీవులను కేంద్రక పూర్వ జీవులు అంటారు. ఇలా జీవులను 2 రకాలుగా విభజించడం జరిగింది. అది కేంద్రక త్వచం ఆధారంగా వాటినే కేంద్రక పూర్వ జీవులని, మరొకటి నిజ కేంద్రక జీవులని ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత శాస్త్రవేత్త కోప్లాండ్, ఇతను 1938వ సంవత్సరంలో జీవులను 4 రాజ్యాల వర్గీకరణ విధానంగా ప్రతిపాదించడం జరిగింది. దానిలో మొదటిది మొనేరా, రెండవది ప్రోటిస్టా, మూడవది ప్లాంటే, నాలుగవది ఎనిమేలియా. ఈ విధంగా జీవులను 4 రాజ్యాల వర్గీకరణగా ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత శాస్త్రవేత్త ఆర్హెచ్ విట్టేకర్, ఇతను 1969వ సంవత్సరంలో జీవులను 5 రాజ్యాల వర్గీకరణగా ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో మొదటిది మొనేరా, రెండవ రాజ్యం ప్రోటిస్టా, మూడవది ప్లాంటే, నాలుగవది ఫంగి, ఐదవది ఎనిమేలియా. ఈ విధంగా 5 రాజ్యాల వర్గీకరణ ప్రతిపాదించింది ఆర్హెచ్ విట్టేకర్. ఎప్పుడంటే 1969వ సంవత్సరంలో. ఈ విధంగా ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 2 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించింది ఎవరు, 3 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించింది ఎవరు, 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించింది ఎవరు అని ఇలా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 5 రాజ్యాల వర్గీకరణలో లేనటువంటి రాజ్యం ఏది అని, లేదా కోప్లాండ్ ప్రతిపాదించినటువంటి 4 రాజ్యాల వర్గీకరణలో లేనటువంటి రాజ్యం ఏదని ఈ విధంగా కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఊజ్ ఎట్ ఆల్, ఇతను 1990వ సంవత్సరంలో జీవులను 3 రాజ్యాల వర్గీకరణగా ప్రతిపాదించడం జరిగింది. దాంట్లో మొదటి రాజ్యం బ్యాక్టీరియా, రెండవది అరాకియా, మూడవది యుకారియా. ఈ విధంగా 3 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సైంటిస్ట్ కెవాలియర్ స్మిత్, ఇతను 1998వ సంవత్సరంలో జీవులను 6 రాజ్యాలుగా వర్గీకరించడం జరిగింది. దాంట్లో మొదటిది బ్యాక్టీరియా, రెండవది ప్రోటోజోవా, మూడవది క్రోమిస్టా, నాలుగవది ప్లాంటే, ఐదవది ఫంగై, ఆరవది ఎనిమేలియా. ఈ విధంగా జీవులను 6 రాజ్యాల వర్గీకరణగా ప్రతిపాదించడం జరిగింది. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలు అనేటటువంటి పాఠానికి సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. మొదటిగా ప్లేటో మరియు అరిస్టాటిల్, వీరి ఇరువురు కూడా 2300 సంవత్సరాల క్రితం మన ఇంద్రియ జ్ఞానాలు 5 అని వాటి గురించి తెలియజేయడం జరిగింది. అంటే మన ఇంద్రియ జ్ఞానాలు అనేవి 5 ఉంటాయి, వాటి గురించి వీరు తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఇంద్రియ జ్ఞానాలలో అన్నిటికంటే స్పర్శ జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనదని కూడా తెలియజేయడం జరిగింది. ఎవరంటే ప్లేటో మరియు అరిస్టాటిల్. అదేవిధంగా నెక్స్ట్ ఆల్బర్టస్ మ్యాగ్నస్, ఇతను స్పర్శ జ్ఞానంలో నాడుల యొక్క పాత్రను మొదటిసారిగా తెలిపినటువంటి వ్యక్తి. అంటే మన యొక్క స్పర్శ జ్ఞానంలో నాడులు ఏం పనిచేస్తాయి అనేటటువంటి విషయాన్ని, వాటి యొక్క పాత్ర గురించి తెలియజేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరంటే ఆల్బర్టస్ మ్యాగ్నస్. నెక్స్ట్ జంతువులలో ప్రవర్తన, కోనార్డ్ లోరెంజ్. జంతువులలో ప్రవర్తనను అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలలో ఇతను ప్రముఖుడు. అంటే జంతువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయనేటటువంటి విషయాన్ని తెలియజేసినటువంటి వారిలో ఇతను ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి శరీరధర్మ శాస్త్రవేత్త, అంటే ఫిజియాలజీకి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసినందుకు గాను శరీరధర్మ శాస్త్రము, అదేవిధంగా ఔషధ శాస్త్ర రంగంలో ఈయనకి 1973వ సంవత్సరంలో నోబెల్ బహుమతిని లభించడం జరిగింది. అంటే ఇతను జంతువులలో ప్రవర్తనకు సంబంధించినటువంటి విషయాలను
పరిశోధన చేయడం జరిగింది. ఇతను ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి శరీరధర్మ శాస్త్రవేత్త. ఇతనికి 1973వ సంవత్సరంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ సైంటిస్ట్ ఇవాన్ పావ్లోవ్. ఇతను రష్యా దేశానికి చెందినటువంటి శరీరధర్మ శాస్త్రవేత్త. ఇతను నిబంధన ప్రవర్తనపై అనేక పరిశోధనలను చేయడం జరిగింది. ఇవాన్ పావ్లోవ్ రష్యా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. నెక్స్ట్ కోహెలర్. ఇతను చింపాంజీలో గల అనుకరణ శక్తి మీద అనేక ప్రయోగాలు చేయడం జరిగింది. చింపాంజీలలో అనుకరణ శక్తి. నెక్స్ట్ హెర్మెన్. ఇతను డాల్ఫిన్లకు తార్కికంగా ఆలోచించేటటువంటి శక్తి ఎక్కువగా ఉంటుందని ప్రయోగపూర్వకంగా నిరూపించడం జరిగింది. ఇతను డాల్ఫిన్ల పైన చాలా ప్రయోగాలు చేసి వాటి యొక్క తార్కిక శక్తి, ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది అని గురించి కూడా ఇతను చాలా ప్రయోగాలు చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఇరిన్ పెప్పర్బర్గ్. 1977వ సంవత్సరంలో చిలుకకు తీసుకొచ్చి ఆ చిలుకకు శిక్షణ ఇచ్చి దానికి దాదాపుగా 100 పదాలకు పైగా నేర్పడం జరిగింది. ఆ చిలుక ఇంగ్లీష్లో మాట్లాడడం కానీ రంగులను గుర్తించడం కూడా చేయడం జరిగింది. అంటే చిలుకకు శిక్షణ ఇచ్చి దాని యొక్క ప్రవర్తనని, దాని యొక్క విధానాన్ని ఇతను పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు అనేటటువంటి పాఠంలో ఉన్నటువంటి శాస్త్రవేత్త డాక్టర్ జిపి హెక్టార్. ఇతను 1911వ సంవత్సరంలో మన దేశంలోనే సంకర జాతి వరి విత్తనాలను రూపొందించడం జరిగింది. అంటే హైబ్రిడ్ ప్యాడీ విత్తనాలను రూపొందించడం జరిగింది. అదేవిధంగా 1912వ సంవత్సరంలో మద్రాస్ ప్రావిన్స్లో వరి పంట నిపుణుడుగా నియమించడం జరిగింది. అంటే ఈ మద్రాసు రాష్ట్రంలో వరి పంటకు సంబంధించినటువంటి సైంటిస్ట్గా ఇతను 1912వ సంవత్సరంలో నియమించడం జరిగింది. అదేవిధంగా 1929వ సంవత్సరంలో ఐసిఏఆర్ అంటే వ్యవసాయానికి సంబంధించిన పరిశోధన సంస్థలో స్థాపించడానికి కంటే ముందే ఇతను బెంగాల్ మరియు మద్రాసులలో వరి మీద విస్తృతమైన పరిశోధనలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 1950 నాటికి మన దేశంలో 445 రకాల వరి వంగడాలను రూపొందించడం జరిగింది. అంటే దాదాపు 445 వరి రకాల టైప్స్ ఆఫ్ ప్యాడీ సీడ్స్ని వీరు రూపొందించడం జరిగింది. ఎవరు అంటే డాక్టర్ జిపి హెక్టార్. నెక్స్ట్ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు చార్లెస్ డార్విన్. 1885వ సంవత్సరంలో ఇతను హెచ్ఎంఎస్ బీగిల్ అనేటటువంటి ఒక ఓడలో సముద్ర ప్రయాణం చేసి గాలపాగస్ అనేటటువంటి దీవికి చేరి ఆ గాలపాగస్ దీవుల్లో ఉన్నటువంటి అనేక రకాల జీవులు, పక్షులకు సంబంధించినటువంటి పరిశోధన చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పించ్ పక్షుల గురించి ఇతను పరిశోధన చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇతని గురించి మనకు ప్రతి లెసన్స్లో దాదాపు 9th క్లాస్లో 10th క్లాస్లో అలా వస్తుంటే చాలా ఇంపార్టెంట్గా ఉన్నటువంటి సైంటిస్ట్గా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ చేసి పెడతాను. ఖచ్చితంగా అక్కడ నుంచి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్.